పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, ఇల్లు లేని వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి జలాలు కాలుష్యం కాకుండా ప్రజలందరూ బాధ్యత వహించాలన్నారు. పట్నంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. వేసవిలో మంచినీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టామని బొలిశెట్టి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని, వివిధ విభాగాలకు చెందిన అధికారులందరూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే తెలియజేశారు. తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. మనం వచ్చిన తర్వాత దాదాపు పురపాలక సంఘంలో 22 కోట్లతో పనులు ప్రారంభించాం. దాంట్లో 16 కోట్లు ఫుల్ఫిల్ చేసాం. ఇంకా 6 కోట్ల రూపాయలు పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన మున్సిపల్ మంత్రి గారు 2.5 కోట్లు ఎస్సీ గ్రాంట్ని ఇవ్వడం, అది కాకుండా మాకు ఇంకా అర్జెంట్ రూల్స్ ఉన్నాయంటే దాంట్లో భాగంగా 2 కోట్ల 16 లక్షలని ఒక లోన్ వర్క్ కింద ఏపీయుఎఫ్ఐడి కింద దాంట్లో కూడా 2 కోట్ల 16 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి తాడేపల్లి పట్టణం తరఫున ఈ కాన్స్టిట్యూన్సీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి పట్టణానికి ఇదివరకు ఇప్పుడు సంబంధం లేని విధంగా ప్రయత్నం చేసే దాంట్లో భాగస్థులైనటువంటి మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, వివిధ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ ఊరంతా అన్ని లైట్లు వెలిగించాలి, అన్ని చోట్ల కూడా నీట్నెస్గా ఉండాలి, అన్ని సిమెంట్ రోడ్లు కూడా క్లీన్ చేయాలి, కాలువలను పరిరక్షించాలి. ముఖ్యంగా అది నేను ఇచ్చిన ఆదేశాలు.